తెలంగాణ స్కాలర్షిప్ సంబంధించి చూసుకోవచ్చు. తెలంగాణ ఈ పాస్ అనమాట సైట్. మనం దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్, ఇదనమాట స్కాలర్షిప్ సంబంధించి. దీన్ని క్లిక్ చేస్తే కొన్ని మోడ్యూల్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. ఇవి చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ మనకి అదర్ స్టేట్ సంబంధించి, సో మనకి ఇది అవసరం లేదు. థర్డ్ రో వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట. ఎస్సీ అయితే నోట్ అయితే ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మీ సేవలో బయోమెట్రిక్ చేసుకోవాలి. ఆధార్ అండ్ ఎస్ఎస్సి మేము నేమ్ అయితే సేమ్ ఉండాలి. ఫోర్త్ కాలం వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడానికి ఫోర్త్ కాలం అనమాట. ఈసారి అయితే ఎస్టీ వారికి ఓటీఆర్ అనేది మన మొబైల్లోనే చేసుకోవాలి. ఓటీఆర్ చేయందే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వదండి. సో అది ఎలా చేయాలి ఏంటనేది మొబైల్లో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందైతే మనం మొబైల్ ప్లేస్టోర్కి వెళ్ళేసి ఎన్ఎస్పి ఓటీఆర్ అనే యాప్ అయితే ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం క్లిక్ చేయాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ కాదండి, రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలాగైతే మనకి కనిపిస్తుంది. సో కొన్ని స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే కొన్ని అగ్రీ చేయాల్సినవి ఉంటాయి. ఆ రెండు అగ్రీ చేసేసి నెక్స్ట్ బటన్ కొట్టేసేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్స్ట్ బటన్ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత మనకైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాం. మనం చూడొచ్చు. నెంబర్ వచ్చేసి సెండ్ ఓటీపీ కొట్టేస్తే మనకి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. సో ఓటీపీ మనకు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడైతే మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే ఎంటర్ క్యాప్చా కోడ్ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలా మనం ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయితే కొట్టుకోవాలన్నమాట. సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే బ్లర్ చేస్తున్నా వీటిని. ఇదండి ఇలా వెరిఫై కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ వస్తుంది. మనం సో ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ అనే ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే కింద ఐ అగ్రీ అని వస్తుంది. సో అది కూడా మనం ఐ అగ్రీ ఇచ్చుకుంటే ఫేస్ అథెంటికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇది ఇచ్చుకోవాలి. గ్రీన్ కలర్ వచ్చే వరకు మన ఫేస్ని ఇలా పెట్టి ఇలా ఉంచాలన్నమాట. సో టైం అవుట్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి 3-4 టైమ్స్ అయితే ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మన ఆధార్ కొట్టేసి మన నెక్స్ట్ కొట్టేస్తే మళ్ళీ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఒకసారి ఇస్తున్నా, చూసుకోండి. ఇప్పుడైతే సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సక్సెస్ అయిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అయితే మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కింద అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ అయితే చేయాలి. సో మనకి ఇక్కడ ఈమెయిల్ కూడా అడుగుతుంది. అవి ఇచ్చేసి మనం నెక్స్ట్ బటన్ కొట్టేసి ఇలా మనకి ఇలా అయితే ఓటీఆర్ జనరేట్ అయిపోయిందండి, చూసుకోవచ్చు మీరు. దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. మన మొబైల్ నెంబర్కి అయితే మన మొబైల్ నెంబర్కి ఓటీఆర్ అండ్ పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఈ విధంగా చూసుకోవచ్చు మీరు. మనం ఓటీఆర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే థర్డ్ రో, రెన్యువల్ చేసుకునే వాళ్ళు అయితే ఫోర్త్ రో అనమాట. సో ఇందులో మనం రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అని ఉంది కదా, ఫోర్త్ రోలో మనం ఇదైతే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి లాస్ట్ ఇయర్ చేసుకున్న ఏదైతే ఉందో ఆ నెంబరే ఇక్కడ ఇచ్చుకోవాలి. నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి ఫ్రీ డిపెండ్ ఇక్కడ వచ్చేస్తుంది, మీరైతే ఎంటర్ చేసుకోండి. సో ఎస్ఎస్సి డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఈ ఆల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ పాస్ అయితే ఆ ఇయర్, మీరు సప్లిమెంటరీనా రెగ్యులరా అది ఇచ్చేసుకొని ఇక్కడ ఆధార్లో నేమ్ ఎలా అవుతుందో అదే నేమ్ ఇక్కడ యాస్టేజ్ ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ కొట్టేస్తే మనకైతే నెక్స్ట్ ఇలా అయితే అడుగుతుందన్నమాట. అప్లికేషన్ మనం ఓటీఆర్ చేసుకున్నాం కదా ఈ మొబైల్లో, ఆ ఓటీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. ఎంటర్ చేసుకొని పక్కన రైట్ సైడ్ క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అది వ్యాలిడా కాదా ఓకే అని అడుగుతుంది. సో మనం ఇక్కడ ఓకే ఇచ్చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫ్రీ డిపెండ్ కొన్ని ఆల్రెడీ ఉండిపోతాయి ఇందులో. మనం ప్రజెంట్ ఇయర్ మనకి బోనఫైడ్లో ఉంటుంది అడ్మిషన్ డేట్, ఆ డేట్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ స్కాలర్షిప్ టైప్, మీరు రెగ్యులర్ అయితే రెగ్యులరు, డేస్ కలర్ అయితే డేస్ కలరు, హాస్టల్ అయితే హాస్టల్. మనకి డేస్ కలర్ కాబట్టి డేస్ కలర్ చేసి పెట్టించుకోండి. సో ఇది బ్యాంక్ డీటెయిల్స్ షీట్ విత్ ఆధార్
ఇక్కడ మీరు ఓకే అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ పాస్ అయిన ఇంటర్నెట్ మెమో కానీ షార్ట్ మెమో కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ఇన్కమ్ అఫిడవిట్, బోనాఫైడ్. ఇక్కడ 30 to 100 కేబీస్ మాత్రమే ఉండాలి. మనం గూగుల్కి వెళ్ళి రెడ్యూస్ కేబీస్ అని ఎంటర్ చేస్తే మనకు అక్కడ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రీ డిపెండ్గా సెట్ చేసి పెట్టి ఉంచాను. సో ఇక్కడ మెమో అండ్ స్కాన్డ్ అఫిడవిట్ అనమాట. అఫిడవిట్ మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఉంటుంది. మనం ఒక 10 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో ఇది బోనాఫైడ్. సో ఇలా అప్లోడ్ చేసేసి ఇక్కడ క్యాప్చ్ ఏదైతే కనిపిస్తుందో 6P7MC అని ఇక్కడైతే అగ్రి అయితే చేసేసుకోవాలి, టిక్ పెట్టుకోవాలా. ఈ క్యాప్చ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయాలి. చేసేస్తే ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అడుగుతుంది. ఓకే కొట్టేసేయండి. సో ఇక్కడ ఓకే కొట్టగానే మనకి ఓటీపీ అయితే ఇక్కడ చూపిస్తుంది. మన లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసేసేయాలి. ఇక్కడ సబ్మిట్ ఓటీపీ కొట్టగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట ఫాము. ఇంకా ప్రింట్ అప్లికేషన్ అండ్ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అని 2 కనిపిస్తాయి. మనం ప్రింట్ అప్లికేషన్ కొడదాం ఒకసారి. చూసుకోవచ్చు మనం ఇలా వస్తుంది అనమాట ప్రింట్. ఇది ఫైనల్ సబ్మిషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.